ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ పిండిలో సన్నగా తురిమిన ఉల్లిపాయలు, సన్నగా తురిమిన క్యారెట్, సన్నగా తురిమిన సొరకాయను, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, అలాగే బియ్యపు పిండి, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసి ఇలా కలుపుతూ కొద్దిగా నీరు పోస్తూ కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇలా వచ్చేలాగా నీరు కలిపి పక్కన పెట్టుకోండి. అప్పంలోకి చట్నీ చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, పండు మిర్చి లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు వేసి దొరగా వేగినాక సొరకాయ చెక్కును పైది కాకుండా లోపల గ్రీన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, దానిని వేసుకోవాలి. పైన పార్ట్ తీసేసాక లోపల గ్రీన్ కొంచెం థిక్ లేయర్ ఉంటుంది కదా, అది ఆ చెక్కు తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు, పసుపు కొద్దిగా వేగనిచ్చి ఇందులో కొత్తిమీర, వెల్లుల్లి కూడా వేసి దీనిని చల్లార్చుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లూజ్గా కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ కూడా వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి వేగాక ఈ పోపును ఆ పచ్చడిలో చట్నీలో వేయండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనము అప్పం వేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసి నువ్వులు కూడా మొత్తం ఇలా పరిచినట్టు వేసి ఇప్పుడు కొద్దిగా పిండి వేస్తూ ఇలా ప్యాన్ మొత్తము కొంచెం లావుగా కాకుండా మరీ సన్నగా కూడా కాకుండా ఇలా వేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక సైడ్ వైపు ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక సైడ్ వేగాక దీన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేగనిచ్చి వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.